నీకు ఏది కావలసినా ఆయన నీకు ఇవ్వగలిగిన శక్తిమంతుడు. మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన అన్నారు, నీ ప్రతి అవసరత నేను తీరుస్తానన్నాడండి. కొన్నిటినే నేను చేస్తాను, కొన్నిటిని నా వల్ల కాదు అని అనలేదు. మన ప్రతి అవసరత తీర్చగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఎందుకనంటే ఆయన పిల్లలం, మనం ఆయన బిడ్డలం. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు దేవుడు. ఆయన పిల్లలు అయిన మనల్ని బాధల్లో ఉండే చూస్తూ ఊరుకోడు, కష్టాల్లో ఉండే చూస్తూ ఊరుకోడు, శోధనలో ఉండే చూస్తూ ఊరుకోడండి. ఆయన ఏ రీతిగానైనా మనకు సహాయం చేస్తాడు. నీ కష్టకాలంలో, నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, నీ రోగాల్లో, నీ వేదనలో, నీ నిట్టూర్పుల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో నువ్వు చేయవలసింది ఏంటంటే, అబ్బా తండ్రి అని ఆయన పిలవగలిగితే చాలు, ఆయనకు నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు. ఆయన నీ పరిస్థితులన్నీ చక్కగా మార్చేస్తాడు, నీ స్థితిగతులన్నీ కూడా మార్చేస్తాడు.